దేశవ్యాప్తంగా లారీ, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. రోడ్డు ప్రమాదాల కేసులో జైలు శిక్షను 10 ఏళ్లకు పెంచే కొత్త నేర చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. జాతీయ రహదారులపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ చేసి నిరసన తెలిపారు. మధ్యప్రదేశ్లో రోడ్డుకు అడ్డంగా ట్రక్ను పెట్టి నినాదాలు చేశారు. ఇలాంటి చట్టాల కారణంగా తీవ్రంగా అన్యాయం జరుగుతోందని కన్నీరు పెట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లాలో జాతీయ రహదారిని డ్రైవర్లు బ్లాక్ చేశారు. గుజరాత్ సహా పలు ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులను నిలిపివేశారు. ఎవరు ఉద్దేశపూర్వకంగా ప్రమాదాలు చేసి పారిపోరని డ్రైవర్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తే జనం కొడతారని ఆందోళన వ్యక్తం చేశారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగితే డ్రైవర్ తప్పు లేకపోయినప్పటికీ కొత్త చట్టం ప్రకారం 10 ఏళ్లు శిక్ష పడుతుందని వాపోయారు. కొత్త నేర చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కొత్త నేర చట్టం ప్రకారం వాహనాలను ఢీకొట్టి పారిపోయిన డ్రైవర్లు రోడ్డు ప్రమాదం గురించి సంబంధిత అధికారులకు వెల్లడించకపోతే 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. ఇప్పటి వరకు ఐపీసీ సెక్షన్ 304A కింద నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమైన కేసులో 2 ఏళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష విధిస్తున్నారు.